వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక ముగింపుకు వచ్చాము. కొరింథీ మొదటి పత్రిక ప్రారంభించినప్పుడు మే 1వ తారీఖు. ఇవాళ మనం జూన్లో 7వ తారీఖులో ఉన్నాం. 1 month 1 week. It's nearly 37 episodes for 15 chapters. సో యావరేజ్గా మనం ఒక చాప్టర్ 2 దినాలు పైగా చెప్పుకున్నాం. కనుక ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రావాలి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. కొరింథీ సంఘం ప్రభు కరెక్షన్ నిమిత్తం, దిద్దుబాటు నిమిత్తం పౌలు భక్తులు రాసిన 2 పత్రికలు. మొదటిది మేము ముగింప పూనుకున్నాము. 37-38 ప్రసంగాలు మీరు మాకు ఇచ్చారు. ఎపిసోడ్ సహకారులను ఇచ్చారు. వందనాలు ప్రభు. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులు శ్రద్ధగా ఆలకించి గైకొనుటకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. పౌలు భక్తుడు 16వ అధ్యాయంలో కానుక విషయం మాట్లాడుతున్నాడు. కానుక, చందా. దేవుని సేవ కానుకపై ఆధారపడి నిర్వహించబడుతుంది. దేవుడు ఆధారం. దేవుడు విశ్వాసుల కానుకల ద్వారా పనిచేయుటకు అనుమతించాడు. సేవకుడు దేవుని బిడ్డలిచ్చు కానుక మీద జీవిస్తూ పనిచేయాలి. ఇది దేవుని చేత నియమించబడిన సిస్టమ్. ఈ సిస్టంలోనికి మనల్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ ఫర్ సమ్ పీపుల్. చాలా కష్టం. చందా మీద జీవించటం, బ్రతకటం అనే సిస్టంలోకి సేవకుడు రావాలి. ఇది లోకం దృష్టిలో చాలా అల్పం. బట్ ఇట్ ఈస్ డివైన్ మెథడాలజీ. ఇది దైవిక పద్ధతి. ఎవరేం మార్చలేని దీన్ని. కాబట్టి పౌలు కొరింథీ సంఘానికి చెప్పింది ఏమిటంటే, ప్రతి ఆదివారం మీరు కూడుకునేటప్పుడు ఎప్పటికప్పుడు చందా కాక, ప్రతి ఆదివారం కానుకల స్వీకరణలోని కొంత భాగాన్ని ప్రక్కకు తీసి నిలువ చేసి సేవ్ చేసి ఉంచమన్నాడు. ఆ తర్వాత దానిని పరిచర్యలో వినియోగించడానికి తాను ముందుకు వస్తానని చెప్పి వారికి లేఖ రాస్తున్నాడు. అదే 16వ అధ్యాయంలో ఉంది. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయా సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చెయ్యండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఫైనాన్షియల్ పాలసీస్
బిబ్లికల్ ఫైనాన్షియల్ పాలసీస్ మనకు అర్థం కాక కష్టాలు పడుతున్నాం. కొంత సేవ్ చేసిన మనీ, గాడ్స్ మనీ కొంత సేవ్ చేసింది పోగు చేసి పక్కన పెట్టమన్నాడు. ఇవాళ ఇది సంఘాల్లో లేదు. ఆ ఫండ్ కన్వర్ట్ అయిపోతుంది డిఫరెంట్ వాటికి. అదే మేజర్ ప్రాబ్లం. దేని కొరకు ఈ ఫండ్ వాడతానన్నాడు? నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తే వారి చేత మీ ఉపకార ద్రవ్యము నేను యెరూషలేముకు పంపిస్తాను. నేను కూడా వెళ్ళటం మంచిది అనుకుంటే వారు నాతో కూడా వస్తారు, నేను కూడా వెళ్తాను. మాసిదోనియ సంచారానికి ఉద్దేశిస్తున్నాను కనుక అక్కడ సంచారానికి వెళ్ళేప్పుడు మీ దగ్గరికి వస్తాను దారిలో. అప్పుడు మీ దగ్గర నేను కొంతకాలం ఉంటే ఉండొచ్చు. ఒకవేళ శీతాకాలం గడుపుతానేమో అనుకుంటున్నాను. అప్పుడు నేను వెళ్ళే స్థలానికి మీరు నన్ను ఛార్జీలు ఇచ్చి సాగనంపచ్చు. గ్రహిస్తున్నారా? పరిశుద్ధుడైన పౌలు ఎంతో గొప్ప సేవకుడై ఉండి ఎంత నిరాడంబరత కనపరుస్తున్నాడు. సంఘాల మీద కానుకలు పోగు చేయబడి యెరూషలేముకు పరిశుద్ధుల పరిచర్యల కొరకు పంపించబడుతోంది. ఇవాళ ఇండిపెండెంట్ అనేటువంటి ఒక భావన ఈవెన్ మెయిన్లైన్ యాంగ్లికన్ కమిటీస్లో కూడా వచ్చేసింది. దట్ మనీ మస్ట్ గో టు the people who are in evangelism and in need. అది కాన్సెప్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ. దాన్ని వదిలేశారు. భవన నిర్మాణాలు, స్థల సేకరణలు వాటి మీదకి పోయారు. ఇవాంజలిజంకి దేవుడు ఇస్తున్న నిధి అది మాత్రమే. దాని చేతనే సాగాలి. భారతదేశంలో విదేశీయుల ధనం తీసుకొచ్చుకుని ఆ డబ్బుతో సేవ చేస్తున్న సంస్థలు వేల కొలది ఉన్నాయి. వందలు కాదు, వేలే. ఆ డబ్బు ఇవాంజలిజంకి, నీడీ బిలీవర్స్కి చేరాల్సిన డబ్బు అది. కానీ కళాశాల భవనాలకు, కార్పొరేట్ సిస్టమ్స్కు వెడలిపోతుంది. స్థానిక సంఘాల నుండి పోగు వేసినది కూడా సువార్థీకరణకు బదులుగా స్థల సేకరణ, భవన నిర్మాణాలకు తరలిపోతుంది. ఇక్కడ ఆనాటి పరిస్థితులు ఈనాడు మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధుల పరిచర్య అంటే బిలీవర్స్. పరిశుద్ధులు అంటే ఎవరు? సెయింట్స్ అంటే ఎవరు? ఆల్ ద బిలీవర్స్ ఆర్ సెయింట్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన సెయింట్ అంటే ఎవరో ఒకరికి అది దక్కుతుంది అనుకుంటాం. బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ బిలీవర్, క్లెన్స్డ్ వన్ అండ్ సెయింట్, దేవుని దృష్టిలో శుద్ధి చేయబడిన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధులకు పరిచర్యకు ధనము సంఘాల నుండే రావాలి. ఇవాళ పరిశుద్ధులు అని ఎవరిని పిలుస్తున్నారు? ఎవరికి అర్థం కావటం లేదు. ఎవరి ఇండిపెండెంట్ బాక్స్ వాళ్ళది, ఎవరి కలెక్షన్ బాక్స్ వారిది అయిపోయింది. చిన్న చిన్న స్థలాలలో అంగరంగ వైభవ దోపిడీ కొనసాగుతాం. ప్రభువు సెలవైతే కొంతకాలము ఉండాలనుకుంటున్నాను మీ యొద్ద, ఇప్పుడు
మార్గములో మిమ్మల్ని చూడాలని నాకైతే మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది. మరియు ఎదిరించు వారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచుంటాను. తన ప్రోగ్రాం షెడ్యూల్ ఇస్తున్నాడు పౌలు గారు. మిషనరీ జర్నీస్ చేస్తున్నాడు. ఒక చోట లొకేట్ అయి ఉండిపోలా. న్యూ చర్చెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. అపోస్టల్స్ అంతా అట్లా వెళ్ళిపోయారు. సువార్త సువార్త సువార్త. ఒక చోట కూర్చునే పని లేదు వారికి. గ్లోరియస్ మినిస్ట్రీ ఇవాంజలిజం. గ్లోరియస్ మినిస్ట్రీ ఇవాంజలిజం ఇవాళ ప్రొఫెషనల్ అయిపోయింది. నేను ఇవాళ ఒక ఆర్సిఎం ఫాదర్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఆర్సిఎం ఫాదర్స్ అండ్ బిషప్స్ ప్రజల యొక్క స్థాయికి దిగి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, ప్రొటెస్టెంట్ బిషప్స్ అండ్ పాస్టర్స్ ఉన్నత స్థాయికి కార్యక్రమాలు ఎత్తి ప్రజలను ఆ స్థాయికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అనే దాని మీద ఒక 10 minutes డిబేట్ మా మధ్య నడిచింది. ఇవాళ అంగరంగ వైభవ విధానాలకు క్రైస్తవ్యం మారిపోయింది. బ్యాడ్ ట్రాన్స్ఫర్మేషన్. Needs of the saints were not met. దాన్ని ఎవడు ఆలోచనలేదు. సమాజాన్ని అంతా పోగు చేస్తే గొప్ప సంఘం ఆ కాన్సెప్ట్కి వచ్చారు. నో కన్వర్షన్, నో బ్యాప్టిజమ్స్, నో అనాయింట్మెంట్ మినిస్ట్రీ ఎక్కడా కనపడుతున్నా. దేవుణ్ణి వాడుకునే క్రైస్తవ్యం ఎక్కువ అయిపోయింది. దేవునిచే వాడబడే క్రైస్తవ్యం అది దేవుడు చూసుకుంటున్నాడు, పోతోంది. అది దాన్ని చూడగలగాలి, దానిలో ఉండగలగాలి మనం. పౌలు చెబుతున్న మాట ఏమిటంటే, హిస్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, తన తోవ ఛార్జీలు కూడా లేనివాడుగా సేవ చేస్తున్నాడు. It's a miraculous ministry. Never depending on money. Depending on God for everything. Great ministry. ఇవాళ పౌలు లాంటి సేవకులు ఉన్నారా? ప్రశ్నించుకోవాలా. తిమోతిని గురించి మాట్లాడుతూ, అతడు మీ వద్దకు వచ్చినప్పుడు నిర్భయుడై ఉండునట్లు చూసుకోండి. When Timothy comes, see that you put him at ease among you, for he is doing the work of the Lord, as I am. నేను సేవ చేస్తున్నట్లే తిమోతి సేవ చేస్తున్నాడు. కాబట్టి తిమోతి నిర్భయంగా మీ మధ్య ఉండేటట్లు మీరు చూసుకోవాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ తిమోతి. తిమోతి యొక్క బాధ్యత మీరు స్వీకరించాలని చెప్పాడు. ఎందుకంటే అతను సేవకుడు. ఏ సంఘంలో అయినా నాలాగా సేవ చేస్తున్న వాళ్ళందరినీ మీరు నిర్భయంగా ఉండేట్టు మీ బాధ్యతగా చూసుకోండి అని ఏ సేవకుడైన వాళ్ళ తెలియజేస్తున్నాడా? ఆలోచించాలి. మా పరిచర్యలో మీ పరిచర్యను గురించి చెప్పమంటున్నారు. అంత బిజినెస్ అయిపోయింది. సహోదరుడైన అపోల్లోను గురించి సంగతి ఏమిటంటే, అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళాలని నేను అతను బతిమాలుకుంటేను, కానీ ఇప్పుడు రావటానికి అతనికి మనస్సు లేదు. అతను వచ్చినప్పుడు వస్తాడు అన్నాడు. బతిమలాడాడట శిష్యుడిని గురువు గారు, అపోల్లో అనే ఆయన్ని. బట్ పాల్ గేవ్ హిమ్ ద ఫ్రీడమ్ టు యాక్ట్
యాక్ట్ యాజ్ హీ విషెస్. చాలా బాగుంది బైబిల్. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం కలిగిన వారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతోనే చేయండి. ఫైనల్గా పౌలు కొరింథీ సంఘానికి ఫస్ట్ లెటర్ రాస్తున్నప్పుడు మెలకువగా ఉండండి, బీ వాచ్ఫుల్, విశ్వాసమందు నిలకడగా ఉండండి, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, పౌరుషం కలిగి ఉండండి, యాక్ట్ లైక్ మెన్ అండ్ బీ స్ట్రాంగ్, బలవంతులై ఉండండి. లెట్ ఆల్ దట్ యు డూ బీ డన్ ఇన్ లవ్. లెట్ ఆల్ యు డూ బీ డన్ ఇన్ లవ్. ప్రేమతో చేయండి, ప్రేమతో ప్రతి పని చేయమన్నాడు. ఇఫ్ యు ఆర్ హెల్పింగ్ టు ఎ బిలీవర్, ఇట్ షుడ్ డన్ త్రూ ద లవ్ ఆఫ్ గాడ్. మరొకటి అపేక్షించకుండా చేయండి అని అర్థం ఇచ్చాడు. బీ వాచ్ఫుల్, మెళకువగుండండి. మెళకువగుండండి అనేది భౌతిక పదం కాదు, ఆధ్యాత్మిక పదం. ఇక్కడ ఆత్మ సంబంధమైన మెళకువ కలిగి ఉండండి మీరు అని చెప్పాడు. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధుల పరిచర్య చేయుటకు తమ్ము తాము అప్పగించుకొని ఉన్నారు అని మీకు తెలుసు. పరిచర్యకు తమను తాము అప్పగించుకున్నారు. ఇవాళ పరిచర్యకు పిలిస్తే ఎవరు రాటల్లా. చర్చెస్లో కొంచెం ఒక గంట సేవ చేయండి అయ్యా, బల్లలు జరిపి, కుర్చీలు వేసి, మందిరం శుభ్రం చేసి, భోజనాలు వడ్డించి, ఇతర సేవా కార్యక్రమాల్లో భాగస్థులు అవ్వండి యవనస్తులు పిలుస్తుంటే ముఖం చాటేస్తున్నారు, ముఖం ఇబ్బందిగా పెడుతున్నారు, ఇష్టపడటం లేదు. పౌలు ఆనాడు చెప్పాడు, పరిచర్య చేయుటకు అప్పగించుకున్నారు. అది మీకు కూడా తెలుసు. వేరే సంఘానికి అకయ యొక్క ప్రథమ ఫలమైన స్టెఫెను ఇంటివారు పరిచర్య చేయటానికి అప్పగించుకున్నారు. ఈ సంఘం వాళ్ళు వేరే సంఘంలో కార్యక్రమానికి వెళ్ళి పరిచర్య చేస్తారా? ఈ అయ్యగారు చేయనీయుడు, అది కదా సంఘ పెద్దలు పానీయులు. ఇవాళ అడ్డుగోడలు కట్టుకుని ఆటంకాలు సృష్టించుకున్న వారైపోయారు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండే వారికి అందరికీ మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. కొరింథీయులారా, మీరు స్టెఫెను ఇంటి వారికి, అకయ యొక్క పరిచర్య వారికి మీరు ఇంకా సబ్మిసివ్గా ఉండాలి. కొన్ని సంఘాల్లో ఎంతో గొప్ప పరిచారకులు ఉన్నారు, అన్ని పనులు వారు చూసుకుంటారు. సంఘం అభివృద్ధి చెందటానికి పరిచారకులే మూలం. పరిచారకులు అంటే ఉద్యోగులు కాదు, స్వచ్ఛంద పరిచారకులు. స్వచ్ఛంద పరిచారకులు ఉన్న సంఘాలు అభివృద్ధి చెందుతాయి. స్టెఫెను, ఫొర్మునాతు, అకాయికు అను వారు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీరు లేని కొరత వీరు నాకు తీర్చి ఉన్నారు. నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిన కనుక అట్టి వారిని సన్మానించండి. సంఘంలో పరిచర్య చేసిన వారు, సహాయం చేసిన వారిని సన్మానించమంటున్నాడు. సన్మానించండి. గివ్ రికగ్నిషన్ టు సచ్ మెన్. అట్లాంటి వారికి గౌరవ పదవులు ఇమ్మన్నాడు. అర్థమవుతుందా? రికగ్నైజ్ ద స్పాన్సర్షిప్. మాకు లయన్స్ క్లబ్లో మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ అని ఉంది. $1000 కట్టిన వారు ఆ ఎంజేఎఫ్కి ఒక మెంబర్ అవుతారు. మెల్విన్ జోన్స్ ఫెలోషిప్. ఆ డబ్బు
వివిధ రకాలైన ప్రపంచంలోని సేవలకు వినియోగిస్తారు వాళ్ళు. దే రికగ్నైజ్ ద స్పాన్సర్. ఇట్స్ ఎ బిబ్లికల్ ప్యాటర్న్. మెల్విన్ జోన్స్ ఇస్ ఎ క్రిస్టియన్. ఆయన క్రైస్తవుడు. అందుకే బైబిల్ ప్రిన్సిపల్స్ పైన లయన్స్ క్లబ్ను ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు. మీరు గమనించండి, వాల్యూస్ ఆఫ్ లయన్స్ క్లబ్ అంతా కూడా బిబ్లికల్ వాల్యూస్ ఉంటాయి. ఇండియాలో లక్షలాది మంది లయన్స్, వేలాది మంది లయన్స్ బిబ్లికల్ పాలసీస్ని ఫాలో అవుతున్నారు, నాన్ క్రిస్టియన్స్. అది నేర్పించాడు ఆయన. పౌలు గారు చెబుతున్నాడు, అట్టివారిని సన్మానించండి. రికగ్నిషన్ టు సచ్ మెన్. గుర్తింపు ఇవ్వమన్నాడు అట్లాంటి వాళ్ళకి. ఇవాళ సంఘంలో గుర్తించద్దు అంటారు. ఇవాళ చాలామంది ఎవరిని గుర్తించద్దండి అంటున్నారు. కాదు, గివ్ ద రికగ్నిషన్ టు దెమ్. వారికి సన్మానించండి అన్నప్పుడు గుర్తింపునివ్వండి, ఘనపరచండి, వారిని సన్మానించండి అన్నాడు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కులను వారి ఇంట ఉన్న సంఘం ప్రభువునందు మీకు వందనాలు చెబుతున్నారు. భారతదేశంలో ఇంట్లో సంఘం ఉండకూడదు అంటున్నారు. ఆరాధించేటువంటి స్థలానికి కలెక్టర్ పర్మిషన్తో బిల్డింగ్ కట్టుకోమంటున్నారు. భారతదేశంలో ఇంటిలో జరిగే ఆరాధనను గుర్తించం అంటున్న గుంపులు బయలుదేరుతున్నారు. బట్ ద బైబిల్ సేస్ ఇట్. బైబిల్ చెబుతోంది ఇంట ఉన్న సంఘం. యాక్ట్స్ 12లో ఇంట ఉన్న సంఘం ప్రార్థన. యాక్ట్స్ 10 ఇంట ఉన్న సంఘం. మరి బైబిల్లో ఇంట్లో సంఘాలు ఉన్నట్టు రాస్తే, ఇవాళ మనం మందిరం కట్టాలంటే ఇట్స్ ఎ కమర్షియల్ జోన్ అంటున్నారు. ఇంట్లో ఎవడైనా ప్రార్థన పెట్టుకుంటే అది కమర్షియల్ జోన్ అయిపోద్ది అంటాడు. ట్యాక్స్ కానీ, పవర్ కన్జంప్షన్ వాడుకోవటం కానీ, ఎందుకంటే అక్కడ చందా వసూలు ఉంటుంది కాబట్టి అది కమర్షియల్ అంటాడు. కానీ అది పర్పస్ నాట్ ఫర్ కమర్షియల్. ఈ భేదం ఇప్పుడు భారతదేశం క్రైస్తవులు అంతా కూడా అనుభవిస్తున్నారు. దాని విషయంలో చట్టాల్లో మార్పు రావాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. దానికి పార్లమెంటు దాన్ని శాసనం చేయాలి. ఇండ్లల్లో ప్రార్థన చేసుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదని. అది నా ప్రార్థన. నేను ప్రభువును ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తన చిత్తమై నన్ను వాడుకుంటే దానికి కృషి చేయాలని ఆశ కూడా ఉంది నాకు. సహోదరులందరూ మీకు వందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్ద పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అన్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనములు చెప్పుకోండి, ప్రేమను చాటుకోండి. అది సందేశం. అపార్థానికి వెళ్ళక్కర్లేదు. పరిశుద్ధుల మధ్య ఉన్న సంబంధాలు పవిత్రమైన సంబంధాలు, సహోదర తత్వ సంబంధాలు. అవే పౌలు గారు మాట్లాడారు. ఒకరికి ఒకడు వందనములు చెప్పుకోండి. చాలామంది వందనాలు కూడా చెప్పరు. ఎవరికి చెప్పకూడదో తెలుసా వందనాలు? యేసుక్రీస్తు దేవుడు కాదు అన్న వాళ్ళకి చెప్పకూడదు. ఈ మధ్యన చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు కాదు కాదని చెప్తున్నారు. అట్టాళ్ళకి చెప్పక్కర్లేదు వందనాలు. సహోదరుల కంటే బిలీవర్స్ టు బిలీవర్స్ మస్ట్ గ్రీట్ ఈచ్ అదర్. ప్రతివారు వేరొకరిని చక్కగా పరస్పరము ఆలింగనము చేత పరస్పరము గౌరవించుకొని పరామర్శించుకొనుట క్రైస్తవ సాంప్రదాయం. కనుక ఈ నెట్వర్క్ ఉందే, చర్చ్ అనే నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. యేసుక్రీస్తు యొక్క శరీరములో భాగమైన నువ్వు ఖండాంతరాలలో ఉన్న విశ్వాసి యొక్క ఆదరణకు నీవు
సంతోషంగా వెళ్ళొచ్చు. నో రిస్ట్రిక్షన్. ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇది పెద్ద కుటుంబం, ఇది ఒక వ్యవస్థ. దీనికి ఏమీ ఎల్లలు లేవు ఒకరికొకరు పరామర్శించుకోవటానికి. పౌలను నేను నా చేతితో వందన వచనం రాస్తున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక. ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ నో లవ్ ఫర్ ద లార్డ్ లెట్ హిమ్ బీ ఎ కర్స్. అవర్ లార్డ్ కమ్. మన ప్రభు వస్తున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది. క్రీస్తు యేసునందున్న నా ప్రేమ మీ అందరితో ఉండాలి అనుకుంటున్నాను. ఆమేన్. You must wish that your love will be with all the Christians. సార్వత్రిక సంఘం నువ్వు ప్రేమించాలి. నీ ప్రేమ వారికి చెందాలి. పౌలు కొరింథీ మొదటి పత్రిక ఈ మాటలతో ముగించాడు. ప్రేమ ప్రాధాన్యం. ప్రేమ ప్రాధాన్యం. గౌరవించుట, సన్మానించుట అతి ప్రాధాన్యం. సహాయము చేయుట మరింత ప్రాధాన్యం. ఇది 16వ అధ్యాయములోని సారం. రేపటి దినం కొరింథీ 2వ పత్రిక ప్రారంభిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2వ కొరింథీ పత్రిక కొరకు సహకారులు కావాలి. ప్రార్థింప మనవి. ప్రార్థించి ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో కొరింథీ మొదటి పత్రిక పూర్తి చేయుటకు కృపనిచ్చారు. ఇంకా మిగిలిన పత్రికలు, ప్రకటన గ్రంథం ముగించుటకు కృపనివ్వండి. థర్డ్ స్పెల్ బైబిల్ కంప్లీట్ చేసే భాగ్యం నాకు ఇవ్వండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.